హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. మీ పిల్లలు అబ్రాడ్లో, అది ప్రత్యేకించి అమెరికాలోన స్థిరపడాలని మీరు కోరుకుంటున్నారా? మీ పిల్లల సంపాదన ఖచ్చితంగా డాలర్లలోనే ఉండాలని మీరు అభిలషిస్తున్నారా? అయితే మీరేం చేయక్కర్లేదు. పెళ్ళయిందా? మీరు కన్సీవ్ అయ్యారా? చక్కగా అమెరికాకు వెళ్ళండి, అక్కడ మీ బిడ్డను కనేయండి, మీ పాటికి మీరు వచ్చేసేయండి. ఆ బిడ్డకు అమెరికా సిటిజన్ పౌరసత్వం వచ్చేస్తుంది. దాంతో ఆ అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, వాళ్ళు అమెరికన్లు అయిపోతారు. మీ కళ ఫలిస్తుంది, మీ ఆశయం నెరవేరుతుంది. గతంలో ఇది చాలా సులువుగా, ఇప్పుడు నేను చెప్పినంత సులువుగానే ఉండేది. కానీ ట్రంప్ వచ్చాక పరిస్థితి తారుమారైంది. ట్రంప్ రావడంతోనే ఆయన ఏమనుకుని వచ్చారు? అమెరికాను కష్టాల నుంచి గట్టెక్కించాలి అనేది నంబర్ 1. రెండవది, మేక్ అమెరికా ప్రౌడ్ అగెయిన్. అమెరికా మళ్ళీ గర్వించదగ్గ దేశంగా, అగ్రరాజ్యంగా, ప్రపంచం మొత్తం మీద తలెత్తుకు చూసేటువంటి రాజ్యంలో చేయాలన్నది ఆయన ఆకాంక్ష. ఆ కారణంతోనే అమెరికన్లు చాలామంది ఆయనకు రెండో దఫా కూడా ఓటు వేసి దిగ్విజయంగా అధ్యక్ష పీఠం పైన కూర్చోబెట్టారు. సో ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నారంటే కొత్తగా ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చారు. ఏమిటా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అంటే, మీరు బర్త్ టూరిజం చేస్తే కుదరదు. దీన్ని మనం ఏమంటామంటే బర్త్ టూరిజం అంటాం. బర్త్ టూరిజం అంటే ఏంటి? కేవలం కనడానికే వాళ్ళు అమెరికాకు వెళ్ళడం. అమెరికాకు వెళ్ళి వాళ్ళ కాన్పు తర్వాత వాళ్ళంతకు వాళ్ళు శుభ్రంగా తమ దేశాలకు వెళ్ళిపోవడం, పుట్టిన బిడ్డలకు మాత్రం ఆ దేశపు పౌరసత్వం రావడం. ఇది చాలా కాలంగా కొనసాగుతున్నటువంటి, ఒక రకంగా చెప్పాలంటే స్కామ్ అనే చెప్పాలి. ఏ దేశమైనా కావచ్చు, అదే అమెరికా కావచ్చు, ఇండియా కావచ్చు. మనదైతే థర్డ్ వరల్డ్ కంట్రీస్ కాబట్టి మనకు పెద్ద పట్టింపు లేకపోవచ్చు. కానీ మనం కూడా అక్రమ వలసదారుల భరతం పట్టడానికి ఇప్పుడు సివియర్ ఇంటెన్సివ్ రిపోర్ట్ అని సర్ అని ఒకటి ప్రవేశపెట్టాం. ఈ సర్ ద్వారా హైదరాబాద్లో అయితే లక్షల ఓట్లు మాయమైపోయాయి. కారణం ఏమంటే కేంద్రం చెప్తున్నది అక్రమ వలసదారులను కట్టడి చేయడానికి, వాళ్ళ ఓటు హక్కులను తీసేయడానికి అని. మరి మనం ఇంత నిర్ద్వందంగా చెప్తున్నాం కదా. పాకిస్తాన్ చొరబాటుదారులు రాకూడదు అనుకుంటున్నాం కదా. రోహింగ్యాలను తిరిగి పంపించేసేయాలి అనుకుంటున్నాం కదా. మరి మనం ఇంత కట్టుదిట్టంగా ఉన్నప్పుడు ఏ దేశమైనా సరే ఇతర దేశాల వారిని ఆహ్వానించడానికి కాసింత వెనక ముందు ఆలోచిస్తుంది. వాళ్ళు నిపుణులు కలిగిన వాళ్ళు, స్పెషల్ స్కిల్డ్ ఎంప్లాయీస్ అయితే తమ దేశపు ఔన్నత్యం కోసం, తమ దేశపు ఎకానమీ బాగుపడడం కోసం, తమ దేశం పారిశ్రామికంగా ముందుకు సాగడం కోసం మాత్రమే వాళ్లను ఒక టూల్స్గా, ఒక పరికరాలుగా వాడుతారు. అంతే తప్ప వాళ్ళు ఎన్నటికీ కూడా ఆ దేశపు పౌరులు కాలేరు. ఇది శతసిద్ధం. సాంకేతికంగా వాళ్ళకు గ్రీన్ కార్డు ఉండొచ్చు, సాంకేతికంగా వాళ్ళు అమెరికన్ సిటిజన్సే కావచ్చు, సాంకేతికంగా వాళ్ళకు ఓటు హక్కు కూడా ఉండొచ్చు. కానీ ఎప్పటికీ కూడా వాళ్ళు అక్కడ బ్లాక్గానే ఉంటారు. ఎందుకంటే అమెరికాలో కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లో కావచ్చు, రేసిజం అనేటువంటిది చాలా విపరీతంగా ఉంది. మనం వింటూ ఉంటాం, మన దేశం నుంచి వెళ్ళినటువంటి పిల్లలు పాపం పార్ట్ టైం జాబ్ కోసం ఏ పెట్రోల్ బంక్లోనో, లేకుంటే ఏ సూపర్ బజార్లోనో, ఏ మాల్లోనో కౌంటర్ దగ్గర పనిచేస్తూ ఉంటే ఎవరో ఒకరు వచ్చి 5 పైసలకో 10 పైసలకో గన్ను పెట్టి కాల్చేసి డబ్బు పట్టుకొని లాక్కెళ్ళిపోయిన సందర్భాలు మనం ఎన్ని చూడలేదు. సో ఇలాంటి సందర్భాల్లోన అసలు అమెరికా ఏమనుకుంటుందంటే, మనది థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటారు. ఏది? ఏషియన్ కంట్రీస్ అంతా కూడా పాకిస్తాన్, చైనా, ఇండియా, శ్రీలంక, ఈ దేశాలన్నింటినీ కూడా మూడో ప్రపంచ దేశాలు అంటారు. అంటే వీటికి జనాభా ఎక్కువ, ఎకానమీ తక్కువ, చాలా దరిద్రంతో కొట్టుమిట్టాడుతున్నాయని వాళ్ళ అభిప్రాయం. మళ్ళీ యూరోపియన్ కంట్రీస్ని, అమెరికాని వీళ్ళు ఏమంటారు? ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ అంటారు. అంటే ఏంటి? అక్కడ పాపులేషన్ తక్కువ, వనరులు ఎక్కువ, సంపద ఎక్కువ. కాబట్టి అక్కడంతా క్లాస్ లైఫ్ ఉంటుంది. అక్కడ గాలి స్వచ్ఛగా ఉంటుంది, నీరు స్వచ్ఛగా ఉంటుంది, జీవన శైలి కూడా చాలా చాలా హాయిగా ఉంటుంది. కాబట్టే చాలామంది ఇండియన్స్ కలలు కంటున్నది ఏంటంటే, తాము ఎలాగైనా సరే వెళ్ళి అమెరికాలో స్థిరపడాలి అని. సో ట్రంప్ వచ్చాక కొరడా జడిపించిన తొలిసారిగా దాదాపు 600 మంది గర్భిణులకు వీసా రద్దు చేశారన్న ఒక వార్త ఇప్పుడు చాలా హల్చల్ చేస్తుంది. ఇది నిజమా అబద్ధమా? 600 మంది గర్భిణులను తిరిగి పంపించడానికి రంగం సిద్ధం చేశారు. మీరు కేవలం మీ పిల్లలకు ఇక్కడ జన్మ ఇవ్వడానికి అమెరికా మీకు సరైన ప్రదేశం కాదు, మీరు తిరిగి వెళ్ళిపోవచ్చని నిర్ద్వంద్వంగా ట్రంప్ ప్రభుత్వం తెగేసి చెప్పిందట. సో ఇప్పుడు ఆ వార్త కథాకమామిషి ఏంటో తెలుసుకుందాం.
అమెరికా 600 మంది గర్భిణుల వీసాలను రద్దు చేసింది. ఈ వార్త ఇప్పుడు ప్రముఖంగా అన్ని చోట్ల వినిపిస్తోంది, ఆల్ ప్లాట్ఫామ్ పైన వినిపిస్తోంది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 2026 ఆగస్టు 12న, ఈ నెల 12వ తారీఖున నెల రోజుల వ్యవధిలో 600కు పైగా వీసాలు రద్దు చేసినట్లు ప్రకటించారు. మేము కేవలం ఒక నెల 1 మంత్ స్పాన్లోనే 600 వీసాలు రద్దు చేశామని ప్రకటించారు. అంతే తప్ప గర్భిణులు అని ఆయన స్పెసిఫై చేయలేదు. కానీ గర్భిణులే చాలామంది ఉన్నట్టు మనకు సమాచారం అందుతోంది. వాటిలోన బర్త్ టూరిజం సంబంధించిన కేసులు చాలా ఉన్నాయి. ఇంతకు బర్త్ టూరిజం అంటే ఏంటి? ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, మనము చాలా టూరిజంకి వెళ్తుంటాం, కాశ్మీర్కి వెళ్తుంటాం, కన్యాకుమారికి వెళ్తుంటాం, అమెరికాకి వెళ్తుంటాం, యూరోపియన్ కంట్రీస్కి వెళ్తుంటాం, వరల్డ్ టూర్కి వెళ్తాం. కానీ బర్త్ టూరిజం ఉంది. హనీమూన్ టూరిజం లాగానే బర్త్ టూరిజం ఉంది. ఈ బర్త్ టూరిజంలోన ఒక చిన్నపాటి స్వార్థం ఉంటుంది. ఏంటి? తమ బిడ్డలు బాగుపడాలి, తమ బిడ్డలు ఫస్ట్ వరల్డ్ కంట్రీస్లోన ఎదగాలి అనేటువంటిది. ఒక విదేశీ మహిళ బిడ్డ అమెరికాలో పుడితే పౌరసత్వం వస్తుందని అక్కడికి వెళ్ళి ప్రసవించడాన్ని బర్త్ టూరిజం అంటారు. అమెరికా విదేశాంగ శాఖ ఇలాంటి ఉద్దేశంతో B1, B2 విజిటర్ వీసాలను అనుమతించదు. గర్భిణిగా ఉండటం ఒక్కటే వీసా రద్దుకు కారణం కాదు. అంటే ఎవరు కన్సీవ్ అయి ఉన్నా, ఎవరు గర్భిణులుగా ఉన్నా వాళ్ళ వీసాలన్నీ రద్దయిపోతాయంటే కాదు 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 అందరూ అలా కాదు. కొంతమంది వాంటెడ్గా వెళతారు, ఒక మోటివ్తో, ఒక దురుద్దేశంతో వాళ్ళు వెళ్తారు. కాబట్టి వాళ్ళను వీళ్ళు అడ్డగిస్తున్నారు. కానీ సాధారణంగా హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఇతరత్ర ఏదైనా విషయాలపైన వెళ్ళే వాళ్ళను అలో చేస్తారన్నమాట. అమెరికా నిబంధనల ప్రకారం గర్భిణి పర్యటనకు చట్టబద్ధమైన కారణం ఉంటేనే వీసా వస్తుంది. మనకు వీసా రిజెక్ట్ చేయడానికి చాలా కారణాలు ఉంటాయి. మీరు సాధారణంగా చూడండి, అందరికీ పాస్పోర్ట్లు వచ్చేస్తాయి కానీ వీసాలు రావు. అమెరికా వీసా క్యాన్సిల్ అయ్యింది అంటుంటారు. ఎందుకు క్యాన్సిల్ అయ్యిందంటే ఏమో ఇంటర్వ్యూ చేశారు, వాళ్ళు సాటిస్ఫై కాలేదు, క్యాన్సిల్ అన్నారు అని. వాళ్ళు సరైన కారణాలు వెతుకుతారు. కారణం ఏంటంటే, మీరు మా దేశానికి వచ్చి తిష్ట వేసుకొని కూర్చొని మేము ఇంక పోము అని చేతులు ఎత్తేస్తే మా దేశం పైన భారం పడుతుంది కదా. అందుకే చాలామందికి ఏమని డిమాండ్ చేస్తారు? మీ అకౌంట్ బ్యాలెన్స్ ఎంత, సఫిషియంట్ అమౌంట్ మీ దగ్గర ఉందా, మీకు ఆస్తిపాస్తులు ఏమైనా ఉన్నాయా, అసలు ఇండియాలోనే మీరు ఏమైనా వ్యాపారం చేస్తూ ఉన్నారా, మీరు ఒక వ్యాపకంలో ఉన్నారా, కేవలం సరదాగా దేశం చూడడానికి వస్తున్నారా, లేదా ఇక్కడే ఏకలో వచ్చి మేకలో దిగబడిపోదామని వచ్చి కూర్చోవడానికి మీరు సిద్ధమయ్యారా అని వాళ్ళు నకశక పర్యంతం పరిశీలించి వాళ్ళు సాటిస్ఫై అయితేనే వీసాను అనుమతిస్తారు, మంజూరు చేస్తారు. కాబట్టి ఇలా వీసా రిజెక్ట్ అయిన వాళ్ళలోన గర్భిణులు చాలామంది ఉండడం అనేటువంటిది ఈసారి చాలా విశేషమైనటువంటి అంశం. సో అమెరికా ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తుంది? కొందరు టూరిస్టులు వీసాను వాడి అమెరికాలో బిడ్డల్ని కని పౌరసత్వం రావడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 2020 నుంచే ఈ ఉద్దేశంతో B1, B2 వీసాలను ఇవ్వరాదని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. అమెరికాలో పుట్టిన బిడ్డకు పౌరసత్వం ఎలా వస్తుంది అంటే, అమెరికా రాజ్యాంగంలోని కాన్స్టిట్యూషనల్ ప్రకారం ఈ రైట్ ఉంది అనమాట. చట్టబద్ధమైన హక్కు వాళ్ళకు లభిస్తుంది. 14వ అధికరణ సవరణ ప్రకారం అక్కడ పుట్టిన పిల్లలకు ఆటోమేటిక్గా బై డిఫాల్ట్గా సిటిజన్షిప్ వచ్చేస్తుంది. బర్త్ రైట్ సిటిజన్షిప్ పరిమితం చేయాలన్న ట్రంప్ ప్రయత్నాలు న్యాయపరమైన వివాదాలకు కూడా కారణమవుతున్నాయి. బిడ్డ అమెరికన్ అయితే తల్లిదండ్రులకు వెంటనే గ్రీన్ కార్డు వస్తుందా? మరొక వివాదం. ఒకవేళ బిడ్డకు గ్రీన్ కార్డు వచ్చిందనుకోండి, వాళ్ళు సిటిజన్ అయ్యారనుకోండి, చిన్న పిల్ల ఇంకా 6 నెలలు 7 నెలలు నెలల పసికందు అమెరికన్ సిటిజన్ అయ్యింది, మళ్ళీ తల్లిదండ్రులకు గ్రీన్ కార్డు వచ్చేస్తుందండి అంటే వెంటనే రాదు. ఆ బిడ్డ ఎదిగి అక్కడ బాగా స్థిరపడి తాను తల్లిదండ్రులు పోషించుకోగలమన్న శక్తి ఉందని ప్రభుత్వం నమ్మినప్పుడు మాత్రమే తల్లిదండ్రులకు కూడా గ్రీన్ కార్డు లేదా సిటిజన్షిప్ ఇస్తుంది. కాబట్టి అల్లాటప్పగా అప్పనంగా బుద్ధి పుణ్యానికి ఏ దేశం కూడా తమ దేశపు పౌరసత్వ హక్కును కల్పించబోదు. ఇది చాలా కఠినంగా ఉంటుంది. సో అమెరికన్ పౌరుడు అయిన బిడ్డ తల్లిదండ్రుల కోసం ఇమిగ్రేషన్ స్పాన్సర్ చేసే వయస్సుకు చేరుకోవాలి. అంటే తనంతకు తాను స్వయం శక్తితో ఉండాలి. అప్పుడే తల్లిదండ్రులకు కూడా వీసా వస్తుంది. బర్త్ టూరిజం ఒక ప్యాకేజీ టూరిజంగా కూడా మారిపోయింది ఈ మధ్యకాలంలో. కొన్ని నెట్వర్కులు, కొన్ని ఏజెన్సీలు విదేశీ మహిళలకు వీసా సహాయం, ప్రయాణం, వసతి, ఆసుపత్రి, ప్రసవం, బిడ్డకు సంబంధించిన పత్రాలు వంటి సేవలను ఒక ప్యాకేజీగా మార్చి మీరు అమెరికాకు రండి,
మా ప్యాకేజ్ తీసుకోండి, కాస్త డబ్బులు కట్టండి, మీరు హ్యాపీగా ఇక్కడికి వచ్చేయచ్చు, బిడ్డను కనొచ్చు, అన్నీ మేమే చూసుకుంటాం, ఫీజులు గీజులు అన్నీ కూడా గట్రా మేమే చూసుకుంటాం, చివరికి మీ బిడ్డకు బర్త్ సర్టిఫికేట్ కూడా భద్రంగా తెచ్చి మీ చేతుల్లో కవర్లో పెట్టి ఇస్తాం, మీరు కవర్లో మాకు డబ్బులు ఇస్తే చాలు అనేవాళ్ళు చాలామంది తయారయ్యారు. ఇవన్నీ దందా నడుస్తోంది కాబట్టి ట్రంప్ కొరడ జలిపించాడు. మనం సాధారణంగా ట్రంప్ను మొండివాడు, బండవాడు అని తిట్టుకుంటుంటామే కానీ కొన్ని సమయాల్లో మాత్రం అతను చాలా తెలివిగా ముందు చూపుతో కూడా వ్యవహరిస్తున్నాడు అని మనకు ఇలాంటి సందర్భాల్లోన అర్థమవుతుంది. ఇప్పుడు అమెరికా దృష్టిలో ఇది ఒక చాలా ఆర్థిక సమస్య. విదేశీయులు ప్రసవం కోసం వచ్చి వైద్య ఖర్చులు చెల్లించకుంటే ఆ భారాన్ని అమెరికా ట్యాక్స్ హోల్డర్స్ చెల్లించాల్సి వస్తుంది. ఆగస్టు 2026 నాటికి ట్రంప్ ప్రభుత్వం కేవలం ఈ 600 గర్భిణులే కాదు, 1,75,000 పైగా వీసాలను రద్దు చేసినట్లు స్టేట్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఇది ఆల్ టైమ్ రికార్డ్. అంటే ఇందులో ఇండియానే కాదు, చాలా దేశాలు కూడా ఉన్నాయి. నేరాలు, వీసా నిబంధనల ఉల్లంఘన, మోసం, జాతీయ భద్రతా అంశాలతో పాటు బర్త్ టూరిజం కేసులు కూడా ఈ సంఖ్యలోన మనకు కనిపిస్తూ ఉన్నాయి. తాజాగా రూబియో ప్రకటించిన 600కు పైగా బర్త్ టూరిజంపై జరుగుతున్న విస్తృత క్రాక్డౌన్లోన ఒక భాగం అని చెప్పవచ్చు ఈ వీసాల రద్దు కూడా. ఇప్పుడు పోరాటం వచ్చి బర్త్ టూరిజంని దాటి, అంటే ఇంతవరకు కేవలం బర్త్ టూరిజం వద్దు, దాన్ని నిరసించాలనుకునేవాళ్ళు ఇప్పుడు అది దాటిపోయి అమెరికన్ పౌరసత్వం ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనేది కూడా ఇప్పుడు క్వశ్చనబుల్గా మారింది. 2026 ఆగస్టు 6న ట్రంప్ సర్కార్ కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను తీసుకొచ్చింది. 14వ సవరణ పరిధిని మార్చే ప్రయత్నాలపై కోర్టులో తీవ్రమైన అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాబట్టి చూడాలి మళ్ళీ ఏమవుతుందో అనేది. మొత్తం మీద మీ పిల్లలకు అమెరికా పౌరసత్వం కోసం మీరు కన్సీవ్ అయ్యి హ్యాపీగా అక్కడ వెళ్ళి కనేస్తే సరిపోతుంది అనుకునే రోజులకు కాలం చెల్లింది. అదండి విషయం. దట్స్ ఆల్.